ఈ నెల 27వ తారీఖున జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు ఇంకొక వైపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ కి జరుగుతున్నటువంటి ఇంకొక టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ 3 ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలలో మనం గెలుపొందడం ద్వారా మిగతా 2 పార్టీల కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. సమస్యల గురించి అంజరెడ్డి గారు, కొమరయ్య గారు సుదీర్ఘంగా మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో, 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులని 317 జీవో పేరిట భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర రకరకాలైనటువంటి అవస్థలు పడుతుంటే అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరించినవి తప్ప ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షాన ఒక్క సెకండ్ కూడా ఆలోచించినటువంటి తరుణం అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ దొరకలేదు. మిత్రులారా, మీకు అందరికీ నేను ఒకటి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత మా ఇద్దరు అభ్యర్థులు, అదే రకంగా వరంగల్ నుంచి గెలిచి వచ్చేటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా 317 జీవో రద్దు కోసం శాసన మండలిలో మీ గొంతుకై నిలబడతారు, ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా 317 జీవో రద్దు అనేది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమైతే తప్ప ఫామ్ హౌస్ పాలనతోటో, అన్నదమ్ముల పాలనతోటో అది సాధ్యం కాదని చెప్పి చాలా స్పష్టంగా ఒకసారి మీరు అందరు కూడా అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ నిధులైతే స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయం లోపల ఏ గడప ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రి దాకా ప్రతి గడప దొక్కుతూ మా భార్య ఎక్కడో నారాయణఖేడ్లో ఉంది, నేను ఎక్కడో సిద్దిపేటలో ఉన్నాను సార్, రకరకాల అవస్థలు అవుతున్నాయని సుమారు 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా తిరుగుతా ఉంటే కూడా చెల్లడం లేని ప్రభుత్వం, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వివరిస్తున్నటువంటి ప్రభుత్వం, అసలు ఉపాధ్యాయుల కష్టాలేదో కూడా ఆలోచించకుండా మెదులుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పోయిన ప్రభుత్వమైన, ప్రస్తుత ప్రభుత్వమైన అట్లే మెదులుతా ఉంది. మాటలు కోటలు దాటుతాయి, చేతులు తంగేళ్ళు దాటే ఏం చెప్తారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకెళ్ళండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న 5 డిఏలు ఇస్తామని చెప్పింది. 5 డిఏల సంగతి దేవుడు కానీ ఒక డిఏ అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేసిన డిఏ డబ్బులు కూడా ఇవ్వలేడు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు పేరు మీద ఉన్నామని బాధపడేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పేరు మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు బాధపడాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అందుకని మిత్రులారా, దయచేసి ఈ ఎన్నికలు భవిష్యత్తులో వచ్చేటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి ఒక మేలి మలుపుగా కనబడాలి. ఎందుకంటే ఇటువైపు 4 జిల్లాలు, అటువైపు 3 జిల్లాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో 7 జిల్లాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పువ్వ ఉడికిందా అంటే 2 అన్నం మెతుకులు చూసినట్టు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, అడ్వకేట్లు, లాయర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విరక్తితో ఉన్నారనేటువంటి మెసేజ్ పోవాలంటే ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇద్దరు కూడా మీరు గెలిపించాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. పోతే మార్చ్ 2024 నుంచి ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000 నుంచి 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇప్పటిదాకా రిటైర్డ్ అయినారు. ఈ రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఏమేమని అడుగుతున్నారు? మేము పనిచేసినప్పుడు మా జీతంలోకి మేము జరంత దాచిపెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ, పెన్షన్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమన్నా ఏమని అడిగితే ఆ బెనిఫిట్స్ ఇచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి 2027 లేదా 29లో చెల్లుబాటు అయ్యేటట్టు ఎఫ్డీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు రిటైర్డ్ అయినాక ఇల్లు కట్టుకోవడమో, బిడ్డ పెళ్లి చేసుకోవడమో, ఓ ప్లాట్ కొనుక్కోవడమో లాంటి మంచి పనులకి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడితే ఆయన సర్కార్ అయిపోయినాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్ డేట్ వేసి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన చేయి దులుపుకోవాలనుకుంటుంది. అందుకని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ ఈ 2 కూడా నారాయణకి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు టైపు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, పేపర్లో నీ పేరు నా ఫోటో తప్ప వేరేదేం రావద్దు, కనబడద్దు అనేటువంటి రీతిలో అటు కాంగ్రెస్, టిఆర్ఎస్ 2 కలిసి ఆడుతున్నటువంటి దమన నీతికి ముగింపు పలకాలంటే ఇటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎన్నికలలో ఉమ్మడి 7 జిల్లాలలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు, విజ్ఞులు, ఉద్యోగస్తులు, మా జర్నలిస్టు మిత్రులందరూ కూడా దాదాపు ఓటు ఉంటుందని అనుకుంటాం. మీరు కూడా అందరూ మా పక్షాలు ఉండాలి. ఎందుకంటే పోయినైనా చెప్పిండు, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు
జర్నలిస్టులందరికీ మంచి మంచి ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ కి ఇంకో బెడ్రూమ్ కలిపి జర్నలిస్టులకి 3 బెడ్రూమ్లతో ఇల్లు ఇస్తా అన్నాడు. వరంగల్ కట్టలే, నల్లగల్ల కట్టలే, గోపన్పల్లిలో కట్టలే, ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పింది వకీళ్ళకి, జడ్జిలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, జర్నలిస్టులకి ఎవరికి ప్లాట్లు ఇవ్వద్దు అని చెప్పింది. పోయినోడు 10 ఏళ్ళ అధికారంలో ఉండి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు కానీ జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ల కన్నా 3 బెడ్రూమ్ ఇవ్వలేకపోయాడు. ఇవి వచ్చిన ఆయన ఏమైనా చేస్తాడంటే ఈయన కూడా ఏం చేస్తలేడు. అందుకని ఆలోచించాల్సినటువంటి వ్యక్తులకి ఓటేసేటువంటి అవకాశం వచ్చింది. ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 10 ఏళ్ళు ఆయన పాలన లోపల చాలా నష్టపోయింది, చాలా వెనుకకు పోయింది. మళ్ళీ ఇప్పుడు మేధావులైనటువంటి మీరు అట్లే తప్పుడు నిర్ణయం తీసుకొని ఓట్లు తప్పుకేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఇంకొక 10 సంవత్సరాల అంధకారంలో నెట్టడానికి మీరందరూ కూడా సహాయపడ్డోళ్ళు అవుతారు. అందుకని గౌరవ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు వచ్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదు. రోడ్డు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదికకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయులకి, అదే రకంగా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో అటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా 1, అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు మల్క కుమరాయ్ గారి పేరు ఎదురుగా సీరియల్ నెంబర్ 1. అన్న చాలా మంది రైట్ పెడతారు, ONE 1 రాస్తారు, లేకపోతే రోమన్ అంకె రాస్తారు. ఏం రాయకూరి మనమంతా కానీ ఎండాకాలం చదువు చెట్ల కింద చదువుకొచ్చినప్పుడు ఒకటి ఎట్లా వేసినామో ఒక్కటి వేస్తే చాలు. మీరు పైన ఇట్లా కింది ఇట్లా పెట్టి రోమన్ లెటర్ వేసిన, ONE 1 అని రాసిన, ట్రిక్ కొట్టినా, లేకపోతే ఇంకేదో కార్యక్రమంలో శివరాత్రి నిద్రమత్తులో పోయి పేపర్ బ్యాలెట్ అట్ట పెట్టి ఇట్లా కింద పెట్టినా దయచేసి ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మన కార్యకర్త బంధువులందరూ కూడా ఓటర్లంతా చదువుకున్న వాళ్ళే కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసినప్పుడు సరి అయినటువంటి రీతి లోపల వాళ్ళు ఓటు వేసే రీతి లోపల వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏమైంది చందు ఫంక్షన్ ఏం ఖరాబ్ కాదు, గట్టిగా చెప్తుంది. చందు గట్టిగానే ఉన్నాడు, పైన రేట్లు ఎగిరిపోతే మళ్ళీ వేసుకుంటాడు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.